దాసరి భగవాన్ దాస్ అనే నేను 2007 సంవత్సరంలో ఈ దేవపూడి గ్రామం మా స్వగ్రామం అయినందున ఇక్కడ విజయదుర్గాదేవి ఆలయ శంకుస్థాపన చేసి 2008 ఫిబ్రవరి 16వ తారీఖున ప్రతిష్ఠ చేసినాం. దానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి వాళ్ళ యొక్క ఇదితో ఎంతో ఇదిగా చేశారు. కాబట్టి ఇంత జనపనాభివృద్ధి ఈ ఆలయం ఈ 18 సంవత్సరాల్లో ఎన్నో భక్తుల యొక్క అనేకమైనటువంటి కోరికలు తీర్చి పెళ్లి బంగారంగా తెలిసి నెరవేర్పుగా కల్పవల్లిగా ఉన్నటువంటి విజయదుర్గాదేవి అనేక మంది భక్తులు వాళ్ళ యొక్క భక్తులను తీసుకుంటున్నారు, అనేకమైనటువంటి సమర్పిస్తున్నారు. ఎంతో సంతోషంతో ఈరోజు విశేషంగా ఈ కంచు గంట వేమన బెనర్జీ గారు ఆవుకూరు వారు సమర్పించారు. 12 కేజీల కంచు గంట, అలాగే 1 కేజీ 117 గ్రాముల రజత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మొక్కుబడిగా శ్రీ పోలుకొండ బాపనయ్య గారు వారు సమర్పించారు ఇవాళ. అలాగే ఈరోజు విశేషంగా గొలుగూరి వెంకటరెడ్డి గారు లక్ష్మీ పార్వతి దంపతులు భీమవరం వారు 5 లక్షలు వరుసగా సంవత్సరానికి 1 లక్ష కాడికి ఇతర సంవత్సరం లక్షిస్తారు. అదే ఈ సంవత్సరం లక్షిస్తారు. అక్కడ 3 సంవత్సరాలు ఇస్తామన్నారు. అది మొక్కుబడిగా ఆడపడి సమర్పించారు. ఈ విధంగా భక్తుల యొక్క కోరికలను తీర్చుకునేటువంటి కల్పవల్లిగా ఉండేటువంటి ఆ చదువు తల్లి ఆదరణతో సుభిక్షితంగా సస్యశ్యామలంగా ఉండాలని ఉంటుందని కోరుకుంటూ ఇంద్రకీలాద్రిపైన విజయదుర్గాదేవికి అన్న సమారాధన ఎలా అయితే జరుగుతుందో ఈ దేవపూడి గ్రామంలో కూడా దాసరి భగవాన్ దాస్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా నిత్య అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి. महाभागयाद जेवं पृथक् पृथक् दिवां धा प्राणकेजित्रात्रा बन्धा तथा परे स्वाहा एतद्वादुधारात्रो प्राणस्तुल्यदुष्टयः ज्ञानयोमनजा सत्यङ्गितते नहि केवलं स्वाहा यतो हि ज्ञाननश्यते पशुपक्षिमृगादयः ज्ञानञ्जतनमनुष्याणां यत्तेषां मृगपक्षिणां स्वाहा मनुष्याणां यत्तेषां तुल्यमन्यस्वभावयोः ज्ञानेव विच्येतान् पतङ्गाञ्छावदञ्जुषु स्वाहा कर्मोक्षातुतान्मोहात् पीड्यमानान् विक्षुधा मानुषामनुजव्याघ्रसाभिलाषा सुतान् प्रतिस्वाहा वेदान् नवश्यते तथा विमुदावर्ते मोहकर्ते बाजुदास्वा।